పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం మాస్టర్స్. ఈరోజు మనము ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 22వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ 22వ అధ్యాయం పేరు రాతి బొమ్మ గుండె. ఇంకా అధ్యాయంలోకి వెళ్దాం మాస్టర్స్. పతివ్రత అయిన హిందూ స్త్రీగా నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేసుకోదలిచలేదు. కానీ భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తపిస్తున్నాను. నా ధ్యానం గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయనకు సరదా. ఒరే తమ్ముడు, నువ్వు ఆయన విషయంలో సాయం చేయగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది. చేస్తావా మరి? మా పెద్దక్క రమ బతిమాలుకుంటూ నా వైపు చూసింది. కలకత్తాలో గిరీష్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగింది. ఆమె వెల్లడించిన కోరిక నా మనస్సును కరిగించింది. ఎంచేతంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపజేసింది. అంతేకాకుండా అమ్మ పోవడంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది. అక్కయ్య, నేను చెయ్యగలిగిందల్లా చేస్తాను అంటూ నేను చిరునవ్వు నవ్వాను. మామూలుగా ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతకు, ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా ఒప్పిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతురత. దీనికి ఒక దారి చూపించమని నేను రమ కాసేపు మౌనంగా ప్రార్థన చేశాం. అప్పటికి 1 ఏడాది కిందట మా అక్క తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది. దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది. లోపల నుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది. రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా. మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు. ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నాకు అనిపిస్తోంది. కానీ ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మటుకు బయట పెట్టకు అన్నాను. అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది. మర్నాడు పొద్దున రమ వాళ్ళ ఆయన నాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి సంతోషించాను. మా గుర్రబండి అప్పర్ సర్క్యులర్ రోడ్డు నుంచి దక్షిణేశ్వర్కు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీష్ చంద్రబోసు గారు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కురికిపోయారు. రమ లోపల ఏడుస్తోందని గమనించాను. అక్కయ్య, హుషారుగా ఉండాలి నువ్వు అంటూ ఆమె చెవిలో గొరియాను. తన వెక్కిరింతకు మనం ఉడుక్కుంటున్నామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇయ్యకు. ముకుంద, పనికిమాలిన బడాయి కోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు అంటూ అడుగుతున్నాడు సతీష్. సాధువు కంటపడ్డమే నాకు విలపరంగా ఉంటుంది. ఉంటే ఎముకల పోగులాగైనా ఉంటాడు, లేకపోతే ఏనుగున్నలా బలిసిపోయినైనా ఉంటాడు అన్నారు మా బావగారు. నేను విరగబడి నవ్వాను. దీనికి సతీష్ చిరాకు పడ్డాడు. మొహం ముడుచుకొని గమ్మున కూర్చున్నాడు. మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన వెటకారంగా పళ్ళు ఇక్కిలించాడు. ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకం అనుకుంటాను. నేను దానికి జవాబు చెప్పకుండా పక్కకి తిరిగేసరికి ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. ఇదిగో కురసన్యాసి గారు, దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనాలకి తగ్గ ఏర్పాట్లు చేయడం మాత్రం మర్చిపోకండి. గుడి పూజారులతో ఎటువంటి సంభాషణ చేసే అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీష్ గారు. నేను ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను. మీ భోజనం గురించి దిగులు పడకండి అని కరుకుగా జవాబిచ్చాను. ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నా కోసం అమ్మవారు ఒక్క పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. కానీ నా భోజనానికి నిన్నే బాధ్యుని చేస్తున్నాను. సతీష్ గారి మాటల్లో బెదిరింపు ఉంది. కాళికాదేవి ప్రకృతిమాత రూపంలో ఉన్న దేవుడు. విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖమంటపంలోకి నేనొక్కడిని సాగాను. ఒక స్తంభం దగ్గర నీడపట్టు చూసుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. అప్పటికే సుమారు 7 గంటలై ఉంటుంది. కానీ మరి కాసేపట్లో బాగా పొద్దుకి ఎండ మార్చేస్తోంది. నేను భక్తి తత్పరునై సమాధి స్థితిలోకి వెళుతూ ఉన్న కొద్దీ బాహ్యస్పృహ తగ్గుతూ వచ్చింది. నా మనసు కాళికాదేవి మీద ఏకాగ్రంగా నిలిచింది. దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనామూర్తిగా ప్రత్యేకత సంతరించుకున్నది. సంతప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలా విగ్రహం తరచూ సజీవ రూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది. శిలారూపిణివైన మౌన మాతృమూర్తి, నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తివయ్యావు. నీకోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనల్ని ఎందుకు ఆలించవమ్మా అంటూ ప్రార్థించాను. దివ్య ప్రశాంతితో పాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది. అయినా 5 గంటలు గడిచిపోయాయి. నేను అంతర్దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానం ఇవ్వలేదు. నేను ఒక్క నిరాశపడ్డాను. ఒక్కొక్కప్పుడు ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చేయడం దేవుడు పెట్టే పరీక్ష. కానీ చివరికి తదేక నిష్టగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శనమిస్తాడు ఆయన. భక్తి తత్పరుడైన క్రైస్తవుడు యేసును చూస్తాడు. హిందువు కృష్ణున్నో కాళికాదేవినో చూస్తాడు. ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడి వైపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు. నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను. మధ్యాహ్న కాల నియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాను మూసేస్తున్నాడు. ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థలం నుంచి లేచి ముంగిట్లో అడుగుపెట్టాను.
అక్కడ నేల మీద పరిచి ఉన్న రాయి మిట్ట మధ్యాహ్నం ఎండకు మలమల మాడుతోంది. నా అరికాళ్ళు మంటెత్తిపోతున్నాయి. జగన్మాత అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను. నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు. ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కొని ఉన్నావు. ఈ రోజు నేను మా బావగారి తరపున నీకు ప్రత్యేక ప్రార్థన చేయాలని అనుకున్నాను అని యోగానంద గారు అన్నారు. మనసులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది. మొదట నా బాధను ముటమాయం చేస్తూ వెన్ను వెంబడి పాదాల కింద ఆహ్లాదకరమైన చలవాల ఒకటి పాకి వచ్చింది. ఆ తరువాత ఆ ఆలయ పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకుని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారింది. చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది. చెప్పనలవి కాని ఆనందంతో నన్ను పులకరింపజేసింది. కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది. నా శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలమైపోయింది. ఆ తరువాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తారమయ్యింది. నా ఎడమవైపు గంగానది మీద అనేక మైళ్ల దూరం స్పష్టంగా చూడగలిగాను. అంతేకాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళకు కట్టింది. భవనాలన్నిటి గోడలు పారదర్శకంగా ప్రకాశించాయి. వాటి గుండా నేను దూర భూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను. నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ, నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ నేను చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదపగలిగాను. కొన్ని నిమిషాల సేపు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను. మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను. ఎక్స్రే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకి చుచ్చుకుపోతుంది. ప్రతి చోట దివ్య నేత్రమే కేంద్రం. దానికెక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఆ ముంగిట్లో నింజొని ఉండగా నేనొక విషయం కొత్తగా గ్రహించాను. వాస్తవానికి స్వప్నమై నీటిబుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్ట సంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్లీ పొందుతాడు. సంకుచిత మూర్తిమత్వంలో కుదించుకుపోయిన మానవుడికి పలాయనవాదమే శరణ్యమైనట్లయితే సర్వవ్యాపకత్వంలో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా? దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్ర అనుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయము, అమ్మవారి విగ్రహము, తక్కిన వాటిలో ప్రతి ఒక్కటి తెలుపు, నీలము, ఇంద్రధనస్సులోని రంగులు గల స్నిగ్ధకాంతి పరివేశంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి. నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయు పదార్థంతో ఏర్పడినట్టు అనిపించింది. నా భౌతిక పరిసరాల స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను. గుడిగోడల వెనక పవిత్రమైన మారేడు చెట్టు ముళ్ళ కొమ్మల కింద కూర్చొని ఉన్న మా బావగారిని చటుక్కున చూశాను. ఆయన ఆలోచనల ధోరణి ప్రయత్నంగానే తెలుసుకోగలిగాను. ఆయన మనస్సులో దక్షిణేశ్వర పవిత్ర వాతావరణ ప్రభావం వల్ల కొంత మట్టుకు ఉదాత్త స్థితి అందుకున్నప్పటికీ నా గురించి నిర్దాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి. నేను సూటిగా ఆ అమ్మవారి దివ్య మంగళ విగ్రహం వైపు తిరిగాను. జగన్మాత, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు అని ప్రార్థించాను. ఇంతవరకు మౌనంగానే ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరు విప్పి మాట్లాడింది. నీ కోరిక నెరవేరుతుంది. సతీష్ వైపు సంతోషంగా చూశాను. నేను ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తోందని సహజ ప్రవృత్తి వల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన నెల మీద కూర్చున్న చోటు నుంచి రోషంగా లేచాడు. ఆయన గుడి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన పిడికిలి ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు. సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమైంది. అమ్మవారి దివ్యమంగళమూర్తి ఔపించడం మానేసింది. ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకుని తిరిగి మామూలు పరిమాణాన్ని పొందింది. మళ్లీ నా ఒళ్ళు సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమల మాడుతోంది. ముఖమంటపం నీడలోకి ఒక గంతు వేశాను. సతీష్ మండిపడుతూ నన్ను అక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. 1 గంట అయింది. దివ్య దర్శనం గంట సేపు ఉందన్నమాట. ఓయి తెలివి తక్కువ నాయన, కాళ్ళు మెలివేసుకొని కళ్ళు తెలవేసుకొని గంటలు గంటలు కూర్చున్నావు అక్కడ. నిన్ను గమనిస్తూ అటు ఇటు తిరుగుతున్నాను. మన భోజనం ఎక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు. గుడి అధికారులకి నువ్వు మన సంగతి చెప్పకపోతివి. మన భోజనాల ఏర్పాటుకు టైం చాలా మించిపోయింది. అమ్మవారి సాక్షాత్కారంతో కలిగిన ఉత్కృష్ట స్థితి నాలో ఇంకా ఉంది. జగన్మాతే మన కడుపు నింపుతుంది అన్నాను. ఇదిగో చెబుతున్నాను ఇదే. ముందు ఏర్పాట్లేమీ లేకుండా నీ జగన్మాత మనకి ఇక్కడ భోజనం పెడుతుందేమో నేను చూస్తా అంటూ అరిచాడు సతీష్. ఆయన ఆ మాటలు ఇంకా అన్నాడో లేదో గుడి పూజారి ఒక ఆయన ముంగిలికి అడ్డుపడి మా దగ్గరికి వచ్చాడు. బాబు అంటూ నా కేసు చూసి అన్నాడు. గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈ రోజు పొద్దున మీరు రావడం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కకి పెట్టాలన్న కోరిక కలిగింది నాకు.
ముందుగా అడగని వాళ్ళకి అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకి విరుద్ధం. అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను అని గుడి పూజారి చెప్పారు. నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పి సతీష్ కళ్ళలోకి సూటిగా చూశాను. ఆయన లోపల పశ్చాత్తాపడుతూ కళ్ళు దించుకొని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు. ఆ కాలంలో రాని మామిడి పళ్లతో సహా మాకు మృష్టాన్న భోజన పదార్థాలు వడ్డించినప్పుడు మా బావగారి ఆకలి అతి స్వల్పమేనని గమనించాను. ఆలోచన సముద్రంలో లోతుగా మునుగుతూ ఆయన తబ్బిబ్బు అయిపోయాడు. కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో సతీష్ ముఖంలో బింకం సడలిపోయింది. అప్పుడు ఆయన నా వైపు బుజ్జగింపు దూరంలో చూస్తూ వచ్చాడు. అయితే ఆ గుడి పూజారి సతీష్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వడానికే అన్నట్లుగా మమ్మల్ని భోజనానికి రమ్మన్న క్షణం నుంచి మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. ఆ మర్నాడు మధ్యాహ్నం మా అక్కయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాను. నన్ను ఆప్యాయంగా పలకరించింది. ఒరే తమ్ముడు, ఇంత అద్భుతం జరిగిందిరా. నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుట పైకి ఏడ్చేశారు. ప్రియదేవి, నన్ను మార్చడానికి మీ తమ్ముడు వేసిన పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు చాలవు. నేను నీకు చేసిన అన్యాయాలన్నింటినీ ఇప్పుడు చెక్కదిద్దుకుంటాను. ఈ రోజు రాత్రి నుంచి మన పెద్ద పడగదిని పూజా మందిరంగానే వాడుకుందాం. నువ్వు ధ్యానం చేసుకునే చిన్న గది మనకు పడగటిల్లవుతుంది. మీ తమ్ముడిని వెక్కిరించినందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. ఇంతకాలము నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చినందుకు నేను ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించేదాకా ముకుందుడితో మాట్లాడడం మానేసి నన్ను నేను శిక్షించుకుంటాను. ఇప్పటి నుంచి నేను జగన్మాతను గాఢంగా ధ్యానిస్తూ అన్వేషిస్తాను. ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి. చాలా ఏళ్ల తరువాత ఢిల్లీలో సతీష్ గారిని చూడడానికి వెళ్ళాను. 1936 సంవత్సరంలో. ఆత్మసాక్షాత్కార సాధనలో గొప్ప అభివృద్ధిని సాధించడం, జగన్మాత ఆయనకు దర్శనం ప్రసాదించడం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను. సతీష్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నా, పగలంతా ఆఫీసు పనితో సరిపోతున్నా, ప్రతి రాత్రి ఎక్కువ భాగం గాఢమైన ధ్యానంలోనే రహస్యంగా గడుపుతూ ఉండడం గమనించాను నేను ఆయన దగ్గర బస చేసినప్పుడు. మా బావగారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండదన్న ఆలోచన ఒకటి వచ్చింది నాకు. నా మనసులో ఉన్నది గ్రహించింది రమ. తమ్ముడు, నేను బాగున్నాను. మా ఆయన జబ్బులో ఉన్నారు. అయినప్పటికీ హిందూ పతివ్రతగా మొట్టమొదట పోయేదాన్ని నేనేనని నీకు తెలియాలి. నేను పోవడానికి కట్టే కాలం పట్టదు. ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపడినప్పటికీ ఆ మాటల్లో చేదు నిజం ఉందని గ్రహించాను. తాను ఈ జోస్యం చెప్పిన సుమారు 18 నెలలకి ఆమె కన్ను మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. మా చివరి తమ్ముడు విష్ణు ఆ తర్వాత నాకు వివరాలు తెలియచేశాడు. రమా చనిపోయే నాటికి తను సతీష్ బాబు గారు కలకత్తాలో ఉన్నారు. ఆ రోజు పొద్దున తను పెళ్లి కూతురి ముస్తాబు చేసుకుంది. ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి అని సతీష్ గారు అడిగారు. ఈ భూమి మీద మీకు సేవ చేయడానికి ఇదే నాకు చివరి రోజు అని రమా సమాధానం. తరువాత కాసేపటికి తనకి గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం కోసం కొడుకు బయటికి పరిగెడుతుంటే తను ఇలా చెప్పింది. బాబు, నన్ను వదిలి వెళ్ళకు. దానివల్ల లాభం లేదు. డాక్టర్ రాకముందే నేను వెళ్ళిపోతాను. తర్వాత 10 నిమిషాలకి రమ భక్తిపూర్వకంగా భర్త పాదాలు పట్టుకుని బాధ లేకుండా హాయిగా పూర్తి స్పృహతో దేహాన్ని విడిచింది. భార్య గతించిన తర్వాత సతీష్లో చాలా వైరాగ్యం వచ్చింది అంటూ ఇంకా చెప్పాడు విష్ణు. ఒకనాడు ఆయన నేను చిరునవ్వు చిందిస్తున్నా రమా ఫోటోగ్రాఫ్ కేసి చూస్తున్నాం. ఎందుకు ఆ చిరునవ్వు అంటూ చెట్టుకున్న పైకి అనేశారు సతీష్ గారు, భార్య ఎదురుగానే ఉందన్నట్టు. నాకన్నా ముందుగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైన దాన్ని అనుకుంటున్నావు. నువ్వు నాకు దూరంగా అట్టే కాలం ఉండలేవని నిరూపిస్తాను. త్వరలోనే నిన్ను కలుసుకుంటాను. ఇది జరిగే నాటికి సతీష్ గారు జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం అద్భుతంగానే ఉన్నప్పటికీ ఈ ఫోటో ముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్లకే ఆయన చనిపోయారు. కారణమేదీ పైకి కనిపించలేదు. ఈ విధంగా మా అక్కయ్య రమ, ఆవిడ భర్త సాధారణ ప్రాపంచిక వ్యక్తిగా ఉండి దక్షిణేశ్వరంలో మౌన సాధువుగా మారిపోయిన సతీష్ గారు ఇద్దరూ ముందుగా చెప్పి గతించారు. ఓకే మాస్టర్స్, ఈ అధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.